So guys, welcome back to my channel. Day 2 in Goa. ఇంకొక 1 అవర్లో మొత్తం ఇక్కడ బిజీ అయిపోతుంది. అన్ని షాపులన్నీ ఓపెన్ చేసేస్తారు. ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా ఖాళీగా ఉంది కాలంగుట్. నాకు ఈ ఏరియాలో నచ్చిన ఇల్లు ఇది, కాలంగుట్ బీచ్ రోడ్లో. నాన్న 8 పీసులు పెట్టి 50 రూపాయలు అంటున్నాను. ఏంటి నాన్న? కాళీపూర్ ఏదో బెంగాలీ స్టైల్ లాగా ఉంది నాన్న అది. ఆహా ఆహా ఆహా, యు సీ ద బ్లూనెస్ ఆఫ్ ద వాటర్. ఇటువైపు రా. సముద్ర ఘోష అంటారు కదా, అదే ఇది. విన్న ప్రతిసారి విన్నంతసేపు కొత్తగా అనిపించే ఒకే ఒక సంగీతం ఇది. అలా అలల కోసం వెయిటింగ్. అలలు వస్తే దాన్ని తోసేస్తాం ముందుగా. అది ఓ తడిచిపోయింది. ఏ పెద్ద వస్తుంది. ఏం కాదు. సముద్రం పైన ఎంత అందంగా ఉంటుందో లోపల అంతకు 100 రెట్లు ఎక్కువగా అందంగా ఉంటుందంట. నిజమే కదా గాయస్? పొద్దున్నే సముద్రంలో బీచ్లో స్నానం చేస్తుంటే లోపల ఉన్నంత వరకు వెచ్చగా ఉంటుంది. పైకి లేసాము చాలా ఉంటుంది. బయటికి లేకపోతే ఎట్లా అసలు. కానీ నెలకో సంవత్సరానికో 6 నెలలకో ఒక్కసారి అయితే కంపల్సరిగా ఇట్లా ఎంజాయ్ చేయాలి. ఒక 4 రోజులు 6 రోజులు. సో దూరంగా పడవలు. సో ఆ కొండ కనిపించేది బాగా బీచ్. సో ఇదంతా కాలంగుట్ బీచ్. ఎప్పుడు బిజీగా ఉండే బీచ్ ఇది. అయి పడవ చూడు, రివర్స్ పోతుంది. పడవ రివర్స్ పోతుంది. బీచ్లో ఎంజాయ్మెంట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. ఫుల్గా ఆకలేస్తుంది, బాగా ఎగిరాం కదా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ హార్బర్ ఒకటి ఫైనల్ డెస్టినేషన్ అది. సో లాస్ట్ హార్బర్ చూసుకొని అక్కడ నుంచి ఇంకా 2:33 అంతా ఎయిర్పోర్ట్లో ఉండాలని ప్లానింగ్ అనమాట. ఈ లోపు ఎన్ని చూస్తే అన్ని చూడడం అంతే. పక్క ప్లాన్ అంటూ ఏం లేదు, బట్ చూసేటివి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి. ఫుల్ ఆకలి. రోడ్ సైడ్ టిఫిన్స్ సూపర్ కాంబినేషన్ కదా. వేడి వేడి ఇడ్లీ, జోరు చట్నీ అద్దుకొని తింటుంటే ముందు మనకు తిండి రోయ్, వెనక్కి ఏమున్నా పర్లా. బీచ్లో స్నానం అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ తిరగడానికి వెళ్తా ఉన్నాం. అవును, మహాబలిపురంలో కూడా ఉంది కదా ఇది. సీ బ్రిడ్జ్ రెసిడెన్సీ. ఇది హోటల్, ఇల్లు కాదు. అమ్మని అమ్మ. రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాము. అన్ని లగేజ్ తీసుకొని కిందకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ప్లానింగ్ లేని ప్రయాణము మజానిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఆస్వాదించుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ రాబోయే ప్లేస్ కూడా అలాంటిదే. లాస్ట్ టైం గోవాకి వచ్చినప్పుడు ఫుల్ వర్షం. అప్పుడు ఇక్కడ వచ్చి కాసేపు నిలబడ్డాం అన్నట్టు. ఇక్కడ ఏదో గుడి ఉంది, టెంపుల్ అని. సో మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే గుడికి వచ్చి విజిట్ చేసుకొని వెళ్తున్నాం. ఏం టెంపుల్ ఇది?
లోపల ఎక్సలెంట్గా ఉంది. అమ్మవారి టెంపుల్ కదా. అసలు ఈ సైడ్ చూడండి, ఇట్లాంటి ఒక ఇల్లు ఉంటే చాలు. ఇంత మంచి వాతావరణంలో ఒక ఇల్లు కొని పెట్టుకోవాలి. ఇల్లు చూడ ఎంత బాగుంది. గోవా అంటేనే అన్ని బీచ్లు అంటేనే బోర్ కొట్టేసింది. అందుకే ఈసారి బీచ్ కాకుండా సముద్రం మొత్తం కనపడే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదే వ్యూ పాయింట్, వెగేటర్ బీచ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. నేను ఓరియో తీసుకున్నా. ఇది వెగేటర్ బీచ్కి దగ్గరలో ఉండే వ్యూ పాయింట్. ఇక్కడ నిల్చొని చూస్తే ఒక్క వెగేటర్ బీచే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని బీచ్లతో పాటు ఒక పెద్ద మహాసముద్రం మొత్తం మన కంటితో చూడొచ్చు. అంతేకాకుండా చుట్టుపక్కన ఎత్తైన నల్లటి కొండలు, ఎత్తైన పచ్చని చెట్లు, వీటితో పాటు నీలం కలర్లో కనిపిస్తున్న సముద్రం. ఇంతకన్నా అద్భుతం ఏమైనా ఉంటుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక చెట్టు అయితే చూసాం. దాని పళ్ళు కొంచెం వెరైటీగా, కొంచెం తెలిసినట్టుగా ఉంది. మా నాన్న అయితే వీటిని సీతాఫలం లాగా రామాఫలం అని చెప్పాడు. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇక్కడ వ్యూ పాయింట్ చూడడం అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ రూట్లో ఏముంటే ఆ ప్లేసెస్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. ఆల్రెడీ మధ్యాహ్నం అవుతుంది. మా ఫ్లైట్ టైం అయ్యేలోపు మేము చూడాల్సిన ఇంకొక ప్లేస్ మిగిలిపోయింది. అదే హార్బర్. వచ్చేసాం హార్బర్కి. ఇది హార్బర్ బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా హార్బరే. సో ఈ హార్బర్లో అట్లా అక్కడ చూస్తే పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి. ఇక్కడ నుంచి కనపడట్లేదు. స్ట్రైట్గా ఇంకో షిప్ ఉంది చూడండి అక్కడ. అది చాలా చిన్నది, దీనికన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉండే షిప్పులన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. రిటర్న్లో వీలైతే పైనుంచి ఒకసారి చూపిస్తా. అబ్బా ఎలా ఉంది సూపర్ గైస్. అక్కడ ఎంత బాగుందో. వీళ్ళు చూడండి ఎక్కడ వచ్చి కూర్చున్నారు. వీళ్ళు నేను పోయి ఎవరన్నా ఏమన్నా లోపలికి వెళ్తారే మాట్లాడి. యాక్చువల్గా లోపల పర్మిషన్ అంటే ఇప్పుడు మేము హార్బర్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. పర్మిషన్స్ అయితే ఇవ్వరు, బట్ ఒకసారి ట్రై చేద్దాం అంతే. క్రూజ్ టెర్మినల్ చూడు. క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి అడుగుదాం అంటున్నాడు నాన్న. ఫ్రమ్ హైదరాబాద్. కెన్ యూ గో ఇన్సైడ్ టు సీ? Inside, this is not there, sir. The custom officer there. To inform. Is there any chance to I don't know, sir. It's next idea. సో వాళ్ళకు కూడా తెలియదు అంట. లోపలికి వెళ్ళి కస్టమ్స్ వాళ్ళని అడగాలంట. చూద్దాం, లెట్స్ సీ. ఆఫీసర్ ఇంకా వీడియోస్ తిండి. ఇక్కడికి వెళ్తే కస్టమ్స్ ఆఫీసర్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ని అడగండి అన్నారు. వెళ్ళి సెక్యూరిటీ ఆఫీసర్ని కూడా అడిగాము. అడిగితే కుదరదు, అది ఒకవేళ అట్లా కావాలంటే పై అథారిటీస్ నుంచి 1 day బిఫోరే తీసుకోవాలంట. ఇప్పుడైతే కుదరదు అది లోపలికి వెళ్ళడానికి. కావాలంటే అక్కడ నేను కూడా చూసుకోవచ్చు అంత. చలో. Hindi? No. Hindi? No. Okay, but we can speak little bit. How are you? సో గైస్ మనకైతే లోపల షిప్లోకి వెళ్ళినాకైతే ఏం దొరకలేదు. కానీ మేము అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక మంచి స్పాట్ అయితే దొరికిందంట.
ఇది పైలట్ పాయింట్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మనకి షిప్స్ అన్నీ బాగా కనిపిస్తుంది. అందుకని ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే దారిలో ఒక చోట మంచి వ్యూ పాయింట్ ఉందన్నమాట. అక్కడ నిలబడి చూస్తే మీకు కనిపిస్తున్న షిప్స్ అన్నీ బాగా నీట్గా కనిపిస్తున్నాయి. అక్కడ చూస్తే కొన్ని రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. రైళ్లు పోతాయి మరి లోపలికి, అది తెస్తాయి కదా ఐరన్, అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అవన్నీ అక్కడ వేస్తా ఉంటారు దీని మీద. అది కనివే ఆ బెల్ట్ ఉంది కదా, దాంట్లో వెళ్ళిపోతా ఉంటాయి ఇట్లా పైకి. ఫోటో తీసుకుందాం అని చెప్పి ఉన్న మా అమ్మ, అసలు ఫోటోకి ఇంట్రెస్టే లేని మా నాన్న ఎలా దిగుతున్నాడు చూడండి. అమ్మయ్య, ఇంకా గోవా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అమ్మ నీకు గోవా జర్నీ బాగానే ఉంది, కానీ గోవా నుంచి వెళ్ళిపోవడంలో హ్యాపీగా ఉందా? ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా, మన ఊరికి మనం తప్పదు కదా. ఏదో వచ్చినాము, చూసుకున్నాము, పోతున్నాము. మా గేట్ నెంబర్ E2. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. మొత్తానికైతే టైంకి ముందే ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫ్లైట్ ఎక్కడానికి ముందు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా టైం ఉందంటే అలా ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉన్నాము. ఫ్లైట్ మేము బుక్ చేసిన దానికన్నా 1 అవర్ లేట్. హైదరాబాద్ రీచ్ అవ్వడానికి ఒక 1 అవర్, ఇంటికి రీచ్ అవ్వడానికి 1 అవర్. సో దాదాపు 9 నుంచి 10 లోపు వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి రావడానికంటే ముందే ఆఫ్టర్నూన్ కాబట్టి బయటనే బాగా కడుపు నిండా తినేసి వచ్చేసాం. అయినా కూడా మా వాడికి ఆకలి కడుపు కన్నా కళ్ళకి ఎక్కువ. అఫ్ కోర్స్ వాడికి అన్ని నా పోలికలే. మోగ్ మోమో గ్లాడీస్. మా నాన్నకు కూడా బోర్ కొట్టేసినట్టుంది, అందుకే సెల్ ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు. ఇక ఇక్కడ చూడండి ఒకసారి చైనీస్ డ్రామా. అనౌన్స్మెంట్ ఇచ్చారు, మా ఫ్లైట్ రెడీగా ఉంది. ఏదైతేనే మొత్తానికి మా నాన్నను ఫ్లైట్ ఎక్కించాలన్న నా కోరిక అయితే నెరవేరింది. ఈ రిటర్న్ జర్నీతో కలిపి రాను పోను 2 times మా నాన్నను ఫ్లైట్ ఎక్కించినట్టు. సో నేనైతే హ్యాపీ. యాజ్ యూజువల్ మళ్ళీ జర్నీ నైటే వచ్చేసింది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్లైట్ జర్నీ చేస్తే మార్నింగ్ టైమే చేసేలా ప్లాన్ చేసుకుంటా. ఫ్లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది గోవా ఎయిర్పోర్ట్ నుంచి. ఇంకొక 1 అవర్లో హైదరాబాద్లో ఉన్నాం. इसे बुलाने के लिए इस लाल टैग को मजबूती से खींचें. ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఎయిర్ బస్ దిగి నేరుగా ఎర్ర బస్ ఎక్కేసాం. వెళ్ళింది 2-3 రోజులు అయినా మాకు ఎన్నో రోజులు వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంది. సో ఫైనల్లీ మా గోవా ట్రిప్ అయిపోయింది. రీచ్ టు హైదరాబాద్. నాన్న వాళ్ళు అంత దూరం నడవలేరు కాబట్టి వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది ఇక్కడ, ఎలక్ట్రిక్ వెహికల్. సో అందులో వెళ్ళిపోయారు వాళ్ళు. మేమైతే బై వాక్ వెళ్తా ఉన్నాం. తొందరగా ఇంటికి వెళ్ళిపోయి హాయిగా మన ఇంట్లో మనం ఉండాలని ఒక ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది అనుకుంటా. నాకైతే ఇప్పుడు అదే ఫీలింగ్. పార్కింగ్ ఏరియాకి వచ్చేసాం. నా కార్ బుజ్జిముండా పాపం 2-3 డేస్ నుంచి 3 డేస్లే ఇక్కడే ఉండిపోయింది. సో వెళ్ళి ఆ కారు పరిస్థితి ఒకసారి చూసుకొని లగేజ్ తీసుకొని ఇక్కడ వెళ్ళిపోతా. అది సంగతి. దీంతో మా ట్రిప్పు ఎండ్ అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.